కావలి పట్టణ శివారు ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై జరిగిన ఘటనను దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ సంస్థ స్టేట్ సెక్రటరీ విమల గారు మరియు జిల్లా అధ్యక్షురాలు సంస్థ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీని. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల పాప అఘాయితానికి పాల్పడ్డారు. ఒక రిమాండ్కి కూడా పంపించారంట. నేను మధ్యాహ్నం డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. పాపని చూసి వెళ్ళేదానికి ఇప్పుడు మేము వచ్చాము. మా జిల్లా ప్రెసిడెంటు, అధికార ప్రతినిధి, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీస్ అందరం వచ్చాము. ఇక్కడ వీళ్ళకి న్యాయం జరిగేలా మేమందరం పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా అధ్యక్షురాలని. ఇక్కడ మాకు నిన్న ఒకటి 9 ఏళ్ల పాప మీద 58 ఏళ్ల ఒక మృగం అమ్మాయిని ఇది చేశాడని మాకు తెలిసింది. మేము వచ్చేసరికి ఆ అబ్బాయిని కేసు కట్టే అబ్బాయి కదా కేసు కట్టి లోపల పెట్టారు పోలీసులు చెప్పారు. ఇటీవల ఇట్లాగ 4-5 సార్లు ఇట్లా ఈ నెలలోనే అట్లా జరిగింది సార్. అట్లాంటివి ఏదైనా ఉంటే మాకు మహిళల తరఫున, చిన్నపిల్లల తరఫున మాలాంటి అమ్మాయికి ఏదన్నా జాబ్ కానీ ఇంకేదో ఆర్థికంగా కానీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అమ్మాయికి చేయాలని పవన్ కళ్యాణ్ సహాయం చేయాలని. సమాజంలో ఆడపిల్ల తిరగాలంటేనే భయపడే ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు బయట తిరగాలంటే చాలా చిన్న చూపుగా ఉంటుంది. సో ఈ ప్రభుత్వం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళని ఆదుకొని ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి భరోసా కల్పించాలని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబానికి కానీ ఆ అమ్మాయికి కానీ ఫ్యూచర్లో జాబ్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సపోర్టివ్గా నిలబడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రభుత్వాన్ని సహాయం చేయాలని కోరుకుంటున్నాం.